నీకున్న డాంకీ గుణం వల్ల ఈ కిల్లుని నాశనం చేస్తున్నావు. నిన్న ఏటీఎం లో పిన్ని వేయమంటే నువ్వు సేఫ్టీ పిన్ని వేసావు. ఆ మిషన్ ని పాడు చేసావు. అందులో నుండి డబ్బు కాదు కదా రిసిప్ట్ వచ్చింది. ఆ రిసిప్ట్ కూడా మరోసారి ఇలా చెయ్యొద్దనే రాస్తుంది. మేడం ఈ రోజు పూల కుండీలో నీళ్లు పోయమంటే ఆ పూలు మొత్తం తీసి పారేసి ఖాళీ కుండీలో నీళ్లు పోస్తున్నాడు. వీడి వల్ల మనందరికీ చాలా నష్టం. క్షమించు బన్నీ, తను చిన్న పిల్లాడు. సరిగ్గా చెప్పావు, వాడు పిల్లాడే కానీ డాంకీ పిల్లాడు. ఆపు తమ్ముడు, నీ అన్నయ్యని పట్టుకొని నువ్వు ఇన్ని మాట్లాంటావా? ఎంత ధైర్యం నీకో? తెగమించి ఒక మాట మాట్లాడావంటే నువ్వేం చేస్తావు? నేనా? అవును నువ్వే. నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాను. అయితే నేను చెప్తాను, అరిచి అరిచి చెప్తాను, బాగా గట్టిగా చెప్తాను. డేంజర్ డేంజర్ డేంజర్, హనీ నంబర్ 1 డాంకీ. ఇక్కడ వీడిని తప్ప అందరూ కూడా చాలా స్మార్ట్ గా ఉంటారు. అలాగే వీడితో స్నేహం చేసే వాళ్ళు వీడి కట్టే డాగీగా ఉంటారు. నేను వెళ్తున్నాను. కొనుక్కోండి, లాట్ సేల్ లాట్ సేల్ లాట్ సేల్, కొనుక్కోండి, లాట్ సేల్ లాట్ సేల్ లాట్ సేల్. మీరు ఎందుకని ఇన్ని బ్యాగులు తీసుకొని స్టేషన్ కి వెళ్తున్నారా? మీరు కూడా మీ తమ్ముడితో గొడవ పడి బయటకు వెళ్ళిపోతున్నారా, లేకపోతే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతున్నారా? అరే నేను బ్యాగులు అమ్మేవాడిని, నేనెందుకని మా అన్నయ్యతో గొడవ పడబోతున్నాను? నేను మా అన్నయ్యతో చాలా ప్రేమగా ఉంటాను. ఇప్పుడు నన్ను నా వ్యాపారం చేసుకో. నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరు. 21 21 21. ఇంత తక్కువగా వేరే ఒకళ్ళ వస్తువులు అమ్ముతున్నాను. దీనికి 20 రూపాయలే ఎక్కువ. ఇదిగో కావాలంటే నువ్వు ఒకటి ఉంచుకో, నువ్వు కూడా ఉంచుకో. లాట్ సేల్ లాట్ సేల్ లాట్ సేల్ లాట్ సేల్. నాకు తెలిసి నేను ఇంటికి వెళ్ళడమే మంచిదనుకుంటాను. అందరికంటే వీడే నంబర్ 1 డాంకీ. అందరికంటే వీడే నంబర్ 1 డాంకీ. అరే ఒక్క నిమిషం, ఇదంతా బన్నీ నన్ను చూసి చెప్పాడు కదా. నేను తిరిగి తన దగ్గరికి అసలు వెళ్ళను. ఐ హేట్ బన్నీ. అరే ఇది హనీ అబ్బా, కానీ చూడడానికి కాస్త బన్నీలా ఉందే. నేనే బాగట్ బాగట్ బిల్లా నా పేరు. సేవ్ చేసేస్తాను, జాగ్రత్త. నాకు అసలు గడ్డం పెరగదు, మరి ఎలా షేవ్ చేస్తాను? ఇది నా పంచ్ డైలాగ్. సేవ్ చేసేస్తా. పోయినసారి నువ్వు బన్నీని కలిసి జైలుకి నన్ను పంపారు కదా. ఇప్పుడు బన్నీ నీతో లేడు. ఇప్పుడు బన్నీని నా దగ్గర నుంచి ఎవరు కాపాడుతారో చూద్దాం. ఇప్పుడు నేను నిన్ను సేవ్ చేసేస్తాను. నీకు నేనొక్కడే సరిపోతాను. రా. ఈ పిల్లులు రెండు చేతులతో వచ్చాయి, కానీ నాకు చేతులే లేవుగా. ప్రమాణం చేసేవాళ్ళు 2 ఫ్యాన్లతో వచ్చుంటే అప్పుడు నేను ఒక్కడిని చాలు గోలు వేయడానికి. ఇప్పుడు నాకు ఎవరి సహాయమైనా కావాలి. పోపాట్, నువ్వు వెళ్ళి మనుషుల్ని తీసుకురా. ఆ లోపు నేనే వెళ్ళి చూసుకుంటాను. నా క్యాప్ రెడీ అయింది. వామో మిలమిలా మెరిసిపోతోంది. నువ్వు గనక నాకు ఫ్రెండ్ అయ్యుంటే సినిమాకి తీసుకెళ్లేవాణ్ణి, బాబాయ్ కొట్లో టీ కొనిచ్చేవాణ్ణి, బీచ్ కూడా తీసుకెళ్లేవాణ్ణి. నువ్వు 3 నిమిషాల్లో స్నానం చేస్తున్నావు, కానీ ఈ క్యాప్ ఉతకడానికి 3 గంటలు తీసుకుంటున్నావు. రేపటి నుంచి ఒక పని చేయి, నువ్వు నేల మీద పడుకో, నీ క్యాప్ ని బెడ్ మీద పడుకోబెట్టో. ఏంటి చెప్పింది అర్థమైందా లేదా? నాకు నా క్యాప్ చాలా ఇష్టం పాపట్. ఒకవైపు 5000 చాక్లెట్లు, మరోవైపు నా క్యాప్ ఉంటే క్యాప్ నే చూస్ చేస్తాను తెలుసా. ఏనుకి దంతాలు ఎంత ముఖ్యమో, పులికి పాంజ వేసడం ముఖ్యమో, అలాగే ఈ క్యాప్ నాకు ఎప్పుడూ ముఖ్యమే. హ్యాపీ హాలిడే, హ్యాపీ హాలిడే. అమ్మయ్య, నేను తప్పించుకున్నాను. తప్పించుకున్నావు కాదు, తగిలింది కలర్. హ్యాపీ హాలిడే. తమ్ముడు, ఈ డ్యూట్ అంటే ఏంటి? చిన్న చిన్న డౌట్లకు కూడా నీకు చిన్నన్నయ్య గుర్తొస్తున్నాడు కదా. రా అని మనం ఇంటికి వెళ్దాం. కాదు, నేను నిన్నే తమ్ముడని చెప్పాను. ఎందుకంటే నువ్వు కూడా నా తమ్ముడు లాంటి వాడివే కదా. సైజులు కూడా చిన్నగానే ఉన్నావు, అందుకనే చిన్నయ్య.
కాలం కోసం మేం కాదు, కాలం కోసమే మేమున్నాము. దానికోసం మీకెందుకో? లేదా కాంపిటీషన్ కి వెళ్ళాలి. కొన్ని కాంపిటీషన్స్ జరుగుతున్నాయి, అందులో గెలిచే వాళ్ళకి హిల్ స్టేషన్ కి వెళ్లే అవకాశం దొరుకుద్ది. పెద్ద గిఫ్ట్ కూడా దొరుకుద్దంట. ఆటలు పాటలు కూడా ఉంటాయంట. వావ్, నేను కూడా ఇందులో పాల్గొంటాను. అందులో పాటలు డాన్స్ కూడా ఉన్నాయి. అందువల్ల చిన్న బన్నీ కూడా మీతో పాటు రావాలి. ఎందుకంటే ఇందులో అన్న తమ్ముళ్ళు మాత్రమే, మిగతా వాళ్ళు ఉండకూడదు. అర్థమైందా? లేదా మళ్ళీ అర్థమయ్యేలా చెప్పాలా? సరే రండి, మనం ఇప్పుడు కాంపిటీషన్ కి వెళ్దాం. కాంపిటీషన్ లో కలుసుకుందాం తమ్ముడు. నేనేం చెప్తున్నానంటే తమ్ముడు, బన్నీ ఇలా చూడు, నీకు హనీ లెటర్స్ పంపాడు. ఇందులో తను నీకు క్షమాపణ చెప్పమన్నాడు. అలా క్షమాపణ అడగాలనిపిస్తే ఎదురుకుండా వచ్చి అడగచ్చుగా. అరే నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు? ఎవరి ద్వారానో ఈ లెటర్ పంపించాడు, కానీ నీకు లెటర్ వేశాడు కదా. ఇదిగో ముందు చదువు. ఐఎమ్ సారీ బన్నీ ఫ్రమ్ హనీ. పంపించడమే కాదు, దీన్ని ఎవరితోనో రాయించాడు. నేను కనిపెట్టేశాను. ఇది నీ హ్యాండ్ రైటింగ్ జోర్దార్. బహుశా దీని కనుక వాడు రాస్తుంటే మనం దీన్ని చదవలేము, ఎందుకంటే వాడి హ్యాండ్ రైటింగ్ అంత దారుణంగా ఉంటుంది. అరే ఈ ప్లాన్ కూడా చెడిపోయింది. ఇక అంతా పైవాడి చేతుల్లోనే ఉంది. అని ఇలా చూడు, బన్నీ నీకు గిఫ్ట్ పంపించాడు. ఏంటి, నాకు గిఫ్టా? ఓ, ఒక నిమిషం. ఫార్వెల్ గిఫ్ట్ ఇచ్చి పూర్తిగా ముగిద్దాం అనుకుంటున్నాడా? ఏ హనీ, ఈ గిఫ్ట్ పంపించడానికి కారణం ఇది చూసేనా నువ్వు ఇంటికి తిరిగి వస్తావనే, నిన్ను తరమడం కోసం కాదు. ఒక నిమిషం, ఈ షీట్ ని నేను ఒకసారి చూస్తాను. బన్నీ తరపున, కానీ ఇందులో ఉన్నది నీ హ్యాండ్ రైటింగే కదా పోపాట్. అర్థమైంది, ఈ గిఫ్ట్ నువ్వే తీసుకొచ్చావా పోపాట్? అలా చేస్తే నేను బండి దగ్గరికి వెళ్ళి చేరుకుంటా అనుకుంటున్నావా? డిస్కో ధమాకేనా? దీన్ని కూడా చూద్దాం. ఏదో మ్యూజికల్ ఫిల్మ్ లా అనిపిస్తుంది. ఊడి బాబా, మనం ఇంతసేపు షూటింగ్ లోనే కదా ఉన్నట్టుండి ఇక్కడికి ఎలా వచ్చాం? నేను కూడా అదే ఆలోచిస్తూ ఉన్నా. నేను ఆలోచించిన విషయాన్ని నువ్వు కూడా ఆలోచిస్తే ఇక నేనేం ఆలోచించాలి? నువ్వు ఇంకేదైనా ఆలోచించు. ఊళ్ళల్లో అది సార్, మీరందరూ ఎవరు? మేము డిస్కో బందిపోటులం. డిస్కో ఇంట్లో దోచుకుంటాం. మిమ్మల్ని కలుసుకున్నందుకు డిచికి అవుతోంది. హృదయం లోపల టిక్కు అని టైము పరిగెడుతోంది. మీరు డాన్స్ చేస్తూ షూట్ చేస్తారా ఏంటి? అప్పుడు యాక్షన్ సీన్ లో యాక్షన్ తక్కువగా ఉంటుంది, అప్పుడు డాన్స్ ఆడే ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. మేము డిస్కో బందిపోటులం, అందుకని డిస్కో బీట్ లోనే మాట్లాడుతాం. షూటింగ్ లో దోచుకునే సీన్ తీస్తున్నారు. పదటి బయటికి వెళ్ళి దోచుకుందాం. అరే నేను కూడా అదే ఆలోచిస్తూ ఓడి బాబా, నేను ఆలోచించిన విషయాన్ని నువ్వు కూడా ఆలోచిస్తే ఇక నేనేమో ఆలోచించాలి? నువ్వు ఇంకేదైనా ఆలోచించు. బయలుదేరండి, మెథడ్ లోపల డిస్కో బిట్ ని పంపిద్దాం. తప్పుకోలేకపోతే కొడతాం. ఏంటబ్బా ఇది పోను సమస్యగా మారుతోంది. త్వరగా రిమోట్ తీసుకుని టీవీ ఛానల్ మార్చండి. చెప్పడే చెప్పకు. అలా అంటే నేను నీకు బై బై చెప్పాను. డిస్కో స్టైల్లో నోటితో డిస్కౌంట్ సౌండ్ చేస్తాం. తప్పుకో లేదంటే కొడతాను. ఇలా చూడండి పిల్లలు, తెలియకుండా ఓ తప్పు జరిగిపోయింది. మాల్లో తెలియకుండా మీ టీవీ నా దగ్గర, అలాగే నా ఎక్స్పెరిమెంటల్ 10D టీవీ మీ దగ్గరకు వచ్చేసింది. ఇంకా మంచిది, టీవీ బిల్లో మీ అడ్రస్ ఉంది కాబట్టి సరిపోయింది. నేనే మీ కొత్త నేబర్ ని, సైంటిస్ట్ భువనేశ్వర్. ఇది చెప్పడానికి ఇంత లేట్ గా మీరు ఇక్కడికి వచ్చారా ఏంటి? ఎప్పుడు ఎందుకు ఎలా అయిందో ఆలోచించి మా బుర్రలకి మేము తెగ పదును పెట్టేస్తున్నాం. అరే అది కాదబ్బా, నేను గంట క్రితమే చెప్పాలనుకున్నాను. అయితే ఏంటంటే మీ ఇల్లు ఎక్కడుందో నేను మర్చిపోయాను. మీరు సరైన సమయానికి ఎంట్రీ ఇచ్చారు. కొంతమంది దోపిడీదారులు ఈ టీవీలో నుండి బయటకు వచ్చారు. అంతేకాదు వాళ్ళు టీవీ రిమోట్ ను కూడా విరగొట్టారు. మీరు రిమోట్ ని రిపేర్ చేయండి, మేము దోపిడీదారులను వెతుకుతాం. పదండి ఫ్రెండ్స్. అందరూ ఆగండి, నేను చెప్పేది వినండి. మీరు చేయగలరా అసలు లేదా? అలా అయితే చేయలేమా? లేదబ్బా, చేయగలరు, కానీ ముందుగా విను. అదేంటంటే రిక్వెస్ట్ చేసినట్టుగా ఉండాలి, ఆర్డర్ ఏం కాదు. సరే బయలుదేరండి, నేను మీకు నూడిల్స్ చేసి పెడతాను. అరే నూడుల్ కాదండి, మీరు రిమోట్ ని సరి చెయ్యాలి. అదే బా, నేను నూడిల్స్ చేస్తూనే రిమోట్ ని కూడా సరి చేసేస్తాను. అయ్యి, బస్ అంటే ఇంత స్లోగా వెళ్తోంది. ప్యాసింజర్స్ అందరూ 10 నిమిషాలు వెయిట్ చేశారంటే 500 నిమిషాలు వేస్ట్ అయిపోతాయి కదా. నేను బస్సుని వేగంగా నడిపి అందరి టైం ని సేవ్ చేయబోతున్నాను. అన్నయ్య కాస్త అటు చూడండి, బస్సు టైరు తిరుగుతోంది. మీరు చెక్ చేయండి, అప్పటి వరకు నేను బస్సు నడుపుతాను. అరే అవును, అది ఎక్కడ తిరుగుతోంది?
స్టాప్ ని దాటేశారు. బస్సు ఆపండి. బస్సు ఆపితే టైం వేస్ట్ అయిపోతుంది, అందుకని నేను బస్సుని ఆపను. ఏంటి ఇంత వేగంగా వెళ్తుంది బస్సు? చూడాల్సిన సినిమాని ఈ రోజే చూసేయాలి. నేను దాన్ని మిస్ అవ్వకూడదు కదా. ముందు టికెట్ డబ్బులు ఇచ్చి వెళ్ళు. నేను మీ టైం ని ఎంత సేవ్ చేశానో, అందుకని టైమే మనీ. సో టికెట్ డబ్బులు తీసుకోండి, బ్యాలెన్స్ ని మీరే పెట్టుకోండి. తమ్ముడు, ఈ టికెట్ ఈ రోజు కాదు, రేపటిది. నాకు తెలుసు, కానీ ఈ మూవీ నేను ఈ రోజు చూడాలి. ఎందుకంటే రేపు చేయాల్సింది ఈ రోజు చేయి, ఈ రోజు చేయాల్సింది వెంటనే చేయి. అందుకని రేపు చూడాల్సిన మూవీని నేను ఇప్పుడే చూడబోతున్నాను. అవును, టైము అసలు వేస్ట్ చేయకూడదు కదా, అందుకని రేపు చూడాల్సిన సినిమాని నేను ఇప్పుడే చూడాలి. అబ్బా, రేపు చూపించాల్సిన సినిమాని ఈ రోజు ఎలా చూపిస్తాను? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేను ఈ రోజే మూవీ చూస్తాను. త్వరగా తన వెనకాలే వెళ్దాం రండి. ఏయ్, ఏయ్, మర్యాదగా ఆగు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నువ్వెందుకని ఇలా చేస్తున్నావు? ఇలా చేస్తే టైర్డ్ అయిపోతావు. రేపు తినాల్సిన ఆహారాన్ని ఇప్పుడే వెళ్ళి తిను. వెళ్ళి బాగా భోంచేయి, నన్ను పని చెయ్యనివ్వు. ఇది మంచి ఐడియా. రేపు తినాల్సింది ఈ రోజు తిను, ఈ రోజు తినాల్సింది వెంటనే తినేసాయి. నేను ఇప్పుడు వెళ్ళి తినడానికి ఏర్పాట్లన్నీ చేసేస్తాను. మేడం, మా కోసం కొత్త టీవీ కొన్నందుకు చాలా థ్యాంక్స్. కానీ కొత్త టీవీ కొండ వల్ల ప్రయోజనం ఏంటి? పాత ఛానల్సే కదా వస్తాయి. ఇది చాలా పెద్ద టీవీ. ఇందులో టెన్నిస్ మ్యాచ్ చూస్తే ఫుట్బాల్ మ్యాచ్ చూసినంత ఆనందంగా ఉంటుంది. రాత్రులు దీని మీద పెట్టేసుకుని హ్యాపీగా నిద్రపోతాను. ఏంటి అనుమానమా? మేడం, మీరు అసలు ఏమీ టెన్షన్ కావద్దు. నేను టీవీని భద్రంగా చూసుకుంటాను. నా బ్యాగ్, మా టీవీ. టీవీ కిందకి వెళ్ళిపోయింది. మెట్ల మీద నుంచి వెళ్దాం రండి. బ్యాట్స్మెన్ ఏంటి ఫాస్ట్ గా కొట్టారో? బాల్ మన ఇంటి దాకా వచ్చేసిందే. వావ్! టీవీలో నుండి బాల్ బయటికి ఎలా వచ్చింది? అరే, దాని సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు లోపల ఉన్నవన్నీ ఎలా బయటకు వస్తున్నాయి? బాల్ ని నేను పెట్టుకుంటాను. బ్యాట్స్మెన్ కి తెలిసిపోతుందా ఏంటే? టూడీ 3D 4D గురించి విన్నాను, కానీ ఇదేమిటో HD అట. అదంతా టెక్నాలజీ అద్భుతం. అలాంటి రోజు ఒక రోజు వస్తుంది చూడండి. మనం టీవీలో కూర్చొని జాలీగా క్రికెట్ ఆడుతుంటాం. సరే ఉండండి, ఇంకో ఛానల్ పెట్టి చూద్దాం. శబాష్ 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 శబాష్. జనాలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు, మనం వర్కౌట్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం. రేపు చేయాల్సింది ఈ రోజు చేయి, ఈ రోజు చేయాల్సింది ఇప్పుడు చేయి. రేపు చేయాల్సిన పని ఈ రోజే చేయాలి, ఈ రోజు చేయాల్సింది ఇప్పుడే చేయాలి. అయితే మనం కొంచెం కూడా అసలు వెయిట్ చేయకూడదా? అవును. అయితే మనం టైం వేస్ట్ చేస్తే చాలా నష్టమైపోతుందా? ఐఎమ్ సారీ ఫ్రెండ్స్, నాకెప్పుడు అర్థమైపోయింది. పనులన్నీ మనం వెంటనే చేసేయాలి. రేపటి వరకు మనం అసలు వెయిట్ చేయకూడదు. ఈ రోజు నుంచి నా టైం ని ఇంకా మిగతా వాళ్ళ టైం ని నేను అస్సలు వేస్ట్ చేయనివ్వను.
బస్సు ఆపెక్కితే డ్రైవర్ కి ప్యాసింజర్స్ కి ఇబ్బంది అయిపోతుంది. అందుకనే వెళ్లే బస్సులో నేను ఎక్కేశాను. ఎక్కడికి వెళ్తున్నావు పెద్దోడా? మూవీ చూడ్డానికి. రేపటి షోకి మూవీ టికెట్స్ ని బుక్ చేసి పెట్టుకున్నాను. కానీ రేపు చేయాల్సింది ఇప్పుడే చేయి, ఇప్పుడు చేయాల్సింది వెంటనే చేసాయి. ఇలా మాట్లాడుతూ ఉంటే ఎప్పుడు వెళ్ళి మూవీ చూడగలను? జోర్దార్, మన హనీని బిల్లా గ్యాంగ్ చుట్టుముట్టారు. వాడిని వెళ్ళి కాపాడాలి. త్వరగా రా, వెళ్దాం. అయితే నేను కూడా వస్తా. వద్దు బన్నీ, నువ్వు ఇంట్లోనే ఉండు. నువ్వు అక్కడికి వెళ్ళావంటే బిల్లా గ్యాంగ్కి బదులుగా మీరిద్దరు గొడవ పట్టు మొదలు పెడతారు. అందువల్ల నేనే నా వెళ్తాను. హనీని ఒకడు కొట్టడానికి వస్తున్నాడు, నేను చూస్తూ ఉండాలా? నేను వెళ్ళి వాడిని కాపాడుతాను. వాణ్ణి కొట్టడానికి ముందు వాడికి తోడుగా నేనున్నానని గుర్తుంచుకో. నువ్వు చేసేది అస్సలు బాలేదు బన్నీ. సేవ్ చేసేస్తా. నా తమ్ముడు వచ్చేసాడు. నువ్వు ఇప్పుడు సేవ్ చేయాల్సిన అవసరం లేదు. ముందు నిన్ను నువ్వు సేవ్ చేసుకో. ఐ మిస్ యూ పెద్దన్నా, ఐ మిస్ యూ. చెయ్యించుకోండి, చెయ్యించుకోండి. నేను చేతులు ఇవ్వను, కౌగిలించుకుంటాను. జాగ్రత్త, ముందు పిల్లాడున్నాడు. ఆ బిడ్డ టైం బాగుండి తప్పించుకున్నాడు. ఏంటి అనుమానమా? పెద్దోడా, స్కూటర్ టైర్ ఏంటి ఓ పక్కకు లాగేస్తుంది. దీన్ని మెకానిక్ దగ్గరికి తీసుకెళ్దాం. ఇది బానే ఉంది కదా. మన హిల్ స్టేషన్ కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. మనం ఇక్కడ బండి డ్రైవ్ చేయడమే కొండ మీద బండి డ్రైవ్ చేసేటట్టే కదా ఫీల్ అవుతోంది. రేపు కూడా మెకానిక్ దగ్గరికి వెళ్దాం. అయ్యో, పొగ వస్తుంది. వెంటనే చెప్పేదు, వాల్కన మీద ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. త్వరగా మెకానిక్ దగ్గరికి వెళ్ళు. అరే పొగే కదా వస్తుంది. మెకానిక్ దగ్గరికి మనం రేపు వెళ్దాం. బద్దకానికి ఏదైనా అవార్డ్ ఫంక్షన్ పెట్టారంటే సెకండ్ ప్రైజ్ నీకే వస్తుంది. ఎందుకో ఫస్ట్ ప్రైజ్ దొరకదా? ఎందుకంటే అక్కడ కూడా నువ్వు బద్దకంతో చెప్తావు, ఇప్పుడు వద్దు తర్వాత తీసుకుంటాను అని. ఈలోగా ఫస్ట్ ప్రైజ్ ఇంకెవరికైనా ఇచ్చేస్తారు. ఇక్కడ బ్రేక్ వేయడానికి అవకాశమే లేదు. మనం ఎక్కడికో వెళ్ళి బాగా గుద్దుకోబోతున్నాము. ఎందుకంటే బ్రేక్ ఏం పడడం లేదు. అయ్యో! అరే, మనం చేసింది తప్పైనా సరైన చోట్లోకి వచ్చి మనం ల్యాండ్ అయ్యావు. నువ్వు గొప్ప పని చేశావు. అరెరెరెరెరెరె, ఈ స్కూటర్ ని మీరు ముక్కలు ముక్కలు చేశారు. ఈ కొత్త స్కూటర్ ని మీరు నాశనం చేసేరే సర్. ఇది నాకు బాగా నచ్చిన స్కూటరు. దీన్ని సరి చేయొచ్చు కదా. ఆహా, కానీ ఎంత టైం పడుతుందో నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ మీరు గంట ముందు మాత్రం ఈ స్కూటర్ ని తీసుకొచ్చుంటే తప్పకుండా దీన్ని బాగు చేసేవాడిని సర్ సర్ సర్. ఏమయ్యా, ఎప్పుడు చూసినా ఏంటి సర్రు సర్రు అంటున్నావు? ముందు బండిని చూసి సమస్య ఏంటో చెప్పు. చూసావా, నేను ముందే చెప్పానుగా. దీని మెకానిక్ చూపించుంటే ఈ సమస్య వచ్చుండేది కాదు. నీ సోమరితనం వల్ల ఇప్పుడు ఎలాంటి పరిస్థితితో చూడు. మేడం చెప్పింది నిజమే. రేపు చేయాల్సింది ఈ రోజు చేయి, ఈ రోజు చేయాల్సింది ఇప్పుడే చేయి. రేపు చేయాల్సింది ఈ రోజు చేయి, ఈ రోజు చేయాల్సింది ఇప్పుడే పనులన్నీ చేయి. త్వరగా చేసి ఫ్రీ అయిపోవాలి. అప్పుడే మిగతా పనులన్నీ త్వరగా చేయగలం. ఏమంటారు మెకానిక్ అన్న? అలా సరిగ్గా చెప్పారు సర్. ఏంటబ్బా, చూరాకి దిల్ మేరా ఉడియా చెలే, ఏం పాటిది? చాలు ఆపండబ్బా, లేదంటే ఏనుగు కింద కూర్చోబెట్టి ఏనుగుతో పుషప్ చేయిస్తాను. ఈ దోపిడీదారుల్ని ఇప్పుడే బెడ్షీట్ తో బంధిద్దాం.
నీకే తీతనా? నువ్వు కొట్టాల్సిన మనుషులు మేము కాదు, అది ఎవరో మస్తాన్న. ఆ బెడ్షీట్ ని ఒకసారి తీయండి. నోటితో డిస్కో బీట్ ని చెప్తూ సంచి నింపండి, లేదంటే మేము మిమ్మల్ని కొడతాం. కట్ 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 సూపర్ యాక్షన్. వా 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 ఎంతటి అద్భుతమైన డైలాగ్ డెలివరీ. అద్భుతం అద్భుతం ఆదరగొట్టేశారు పోండి. వా 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 ఓడి బాబా, ఎవరు మీరు? సార్ షార్ట్ తీద్దామా? ఇప్పుడొద్దు. ఓడి బాబా, ఇంకా నయం మీరు వచ్చేసారు. నాకు కాస్త మేకప్ వేస్తారా? చెమటలు పట్టేశాయి. సార్ మేకప్ అయితే కాదు, షార్ట్ పెట్టేద్దామా? వద్దు. ఇలా చూడండి, తర్వాత సీన్ చెప్పడానికి మిమ్మల్ని ఎంతసేపని వెతకాలి? ఇది క్లైమాక్స్ సీన్. మీరు గుర్రం మీద కూర్చోవాలి. అయితే నన్ను షార్ట్ పెట్టమంటారా ఇప్పుడు సార్? వద్దు. తర్వాత ఈ స్ట్రీట్ లో ఉన్న అడ్రస్ కి వెళ్ళి గుర్రాన్ని అక్కడ పార్క్ చేయాలి. ఇంకా నేను షార్ట్ పెట్టేస్తాను. లేదు, ఆ తర్వాత మీరు ఆ ఇంటి లోపలికి వెళ్ళాలి. అరే ఇప్పుడు నువ్వు షార్ట్ పెట్టాలి. ఓడి బాబా, దోచుకున్న వస్తువులన్నీ తీసుకుని మన షాట్ కి సిద్ధమవుతాం. ఏమంటారు? లైట్స్, కెమెరా, యాక్షన్. అంకుల్ త్వరగా రిమోట్ నివ్వండి. ఇదిగోండి పిల్లలు. ఓడి బాబా, ఒక పిల్లి గుర్రం మీద కూర్చుని మమ్మల్ని మోసం చేస్తోంది. నీకు అసహ్యంగా లేదా? బాబాయ్, మా అందరిని క్షమించండి. షూటింగ్ లో నటించి బాగా టైర్డ్ అయి ఉంటారు. రిమోట్ బటన్ నొక్కి మిమ్మల్ని ప్యాకప్ చేస్తాను, సరేనా?